భారతీయ యువతకు ఎలాంటి ఉద్యోగ పత్రాలు లేదా కంపెనీ స్పాన్సర్షిప్ లేకుండానే యూకేలో నివసించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి లేదా చదువుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది. దీనినే యూకే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని పిలుస్తారు. సాధారణంగా లండన్ లేదా యూకేలోని ఇతర నగరాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే అక్కడి కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ మరియు స్పాన్సర్షిప్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ ప్రత్యేకమైన స్కీమ్ కింద భారతీయ పౌరులు ఎలాంటి ముందస్తు ఉద్యోగం లేకుండానే నేరుగా యూకే వెళ్ళొచ్చు. అయితే దీనికోసం అభ్యర్థులు నేరుగా వీసా అప్లై చేయడానికి కుదరదు. యూకే ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రత్యేకమైన వీసా లాటరీ లేదా బ్యాలెట్ పద్ధతిలో ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లాటరీలో ఎంపికైన వారికి మాత్రమే తదుపరి వీసా ప్రక్రియకు అర్హత లభిస్తుంది. ఈ వీసా లాటరీకి సంబంధించిన తదుపరి విడత ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. యూకే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ బ్యాలెట్ 2026 జూలై 21వ తేదీ మధ్యాహ్నం 1:30 ప్రారంభమై జూలై 23వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అంటే కేవలం 48 గంటల పాటు మాత్రమే ఈ విండో అందుబాటులో ఉంటుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ముందే సిద్ధంగా ఉండడం చాలా అవసరం. ఈ లాటరీలో పేరు నమోదు చేసుకోవడానికి యూకే ప్రభుత్వం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ఇది పూర్తిగా ఉచితం. కాబట్టి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావడం మంచిదే. ఒకవేళ ఈ లాటరీలో పేరు ఎంపికైతే వారు 2 సంవత్సరాల పాటు యూకేలో ఉంటూ నచ్చిన పని చేసుకునే వీసా పొందుతారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి యూకే ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన అర్హతలు నిర్దేశించింది. మొదటిగా దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు విషయానికొస్తే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కులు మాత్రమే దీనికి అర్హులు. విద్యార్హతల పరంగా చూస్తే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది ఆర్థిక అర్హత. అభ్యర్థి తన వ్యక్తిగత పొదుపు ఖాతాలో కనీసం 2,530 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపుగా 3,27,151 రూపాయల నిధులు కలిగి ఉండాలి. యూకే వెళ్లిన తర్వాత అక్కడ స్థిరపడడానికి మరియు ప్రారంభ ఖర్చుల కోసం ఈ డబ్బును చూపించాల్సి ఉంటుంది. ఈ వీసా లాటరీలో పాల్గొనే ప్రక్రియ అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. జూలై 21న లింక్ ఓపెన్ అవ్వగానే యూకే ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయాలి. దరఖాస్తు టైంలో అభ్యర్థి తన పూర్తి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు పాస్పోర్ట్ వివరాలు మరియు పాస్పోర్ట్ స్కాన్ చేసిన కాపీని కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక బ్యాలెట్ కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ సమర్పించాలి. ఒకే పేరు మీద డూప్లికేట్ ఎంట్రీలు పంపితే ఆ దరఖాస్తులను సిస్టమ్ ఆటోమేటిక్గా తొలగిస్తుంది. అలాగే అన్ని వివరాలు పాస్పోర్ట్లో ఉన్నట్లే తప్పులు లేకుండా సరిచూసుకోవాలి. ఒకవేళ అదృష్టం బాగుండి లాటరీలో మీ పేరు ఎంపికైతే యూకే వీసా అండ్ ఇమిగ్రేషన్ విభాగం నుండి మీ ఈమెయిల్కు ఒక అధికారిక ఆహ్వాన పత్రం వస్తుంది. ఆ ఈమెయిల్ వచ్చిన నాటి నుండి సరిగ్గా 90 రోజుల లోపు మీరు ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ 90 రోజుల వ్యవధిలోనే వీసా ఫీజు చెల్లించడం, ఇమిగ్రేషన్ హెల్త్ కేర్ సర్ఛార్జ్ కట్టడం, బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పించడం మరియు మీ విద్యా అర్హతలు, బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్లో పేరు వచ్చినంత మాత్రాన వీసా గ్యారంటీగా వస్తుంది అని చెప్పలేం. ఈ 90 రోజుల్లో మీరు సమర్పించే డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉంటేనే వీసా మంజూరవుతుంది. ఈ వీసా ప్రక్రియలో అయ్యే ఖర్చుల వివరాలు కూడా ముందుగానే తెలుసుకోవడం మంచిది. లాటరీలో సెలెక్ట్ అయిన తర్వాత వీసా అప్లికేషన్ ఫీజు కింద 340 పౌండ్లు అంటే దాదాపు 43,964 రూపాయలు చెల్లించాలి. దీంతో పాటు యూకేలో ఉన్నంతకాలం ఉచిత వైద్య సదుపాయాలు పొందడానికి వీలుగా ఇమిగ్రేషన్ హెల్త్ సర్ఛార్జ్ కింద 1,552 పౌండ్లు అంటే దాదాపు 2,687 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ముందే చెప్పుకున్నట్లు మీ బ్యాంక్ ఖాతాలో 3,27,151 రూపాయల సొమ్ము ఉన్నట్లు ప్రూఫ్ చూపించాలి. మీరు డాక్యుమెంట్లు ఏవైనా ఇంగ్లీష్ లేదా వెల్ఫ్ భాషల్లో కాకుండా ఇతర భాషల్లో ఉంటే వాటిని సర్టిఫైడ్ ట్రాన్స్లేషన్ చేయించి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈ విడత లాటరీలో పేరు రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వయో పరిమితి ఉన్నంత వరకు భవిష్యత్తులో వచ్చే బ్యాలెట్స్లో మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు.